తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై న్యూఢిల్లీ నుంచి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తుంగభద్ర బోర్డు అధికారులతో చర్చలు జరిపామన్నారు. తుంగభద్ర డ్యాం గేట్ డ్యామేజ్ అయిన ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేసేందుకు రిటైర్డ్ అధికారులను సంప్రదించామని తెలిపారు. 2 కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేశామని, డ్యాం గేట్ పునరుద్దరణ పనులు వెంటనే ప్రారంభం అవుతాయని తెలిపారు. ప్రభుత్వ అధికారుల బృందం అక్కడికి చేరుకునే పరిస్థితులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు గేటు మరమ్మతు విషయాలు షేర్ చేసుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మంత్రి గారి ఆదేశాలతోటి తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారులతో మళ్లీ చర్చించడం జరిగింది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది. కాంట్రాక్టర్లను కూడా 2 ఫైనలైజ్ చేయడం జరిగింది. పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి. అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.